దుబాయ్ ఎయిర్ షో క్రాష్ తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తేజస్ ఫైటర్ జెట్ ను విమర్శించడాన్ని ఈ వీడియో చూపిస్తుందట. కానీ ఇది ఏఐ జనరేటెడ్ వాయిస్ ని ఉపయోగించి తయారు చేయబడ్డ వీడియో. పైగా ఇది అతని బ్రీఫింగ్ లో భాగం కాదు. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియోలో రవీష్ కుమార్, శివ్ అరూర్, పాల్కి శర్మ ఉపాధ్యాయ్ వంటి సీనియర్ భారతీయ జర్నలిస్టులు పాకిస్తాన్ రాజకీయ పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ కి నిధులు సమకూర్చారనే ఆరోపణలపై బీహార్ ఎన్డీఏ నాయకులు దర్యాప్తులో ఉన్నారని నివేదించినట్లు చూపిస్తున్నారు. కానీ ఇవి డీప్ ఫేక్ వీడియోలు. ఈ జర్నలిస్టులో ఎవరూ కూడా ఇలాంటి ప్రకటనలు చేయలేదు. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత స్మార్ట్ ఫోన్ పథకాన్ని ప్రకటిస్తున్నట్టు ఈ వీడియోలు చూపిస్తున్నాయట. కానీ ఈ వీడియోలు డిజిటల్ గా ఎడిట్ చేయబడ్డాయి. ప్రధానమంత్రి మోదీ ఎటువంటి ఉచిత స్మార్ట్ ఫోన్ పథకాన్ని ప్రకటించలేదు. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. కర్ణాటకలో హసన్ జిల్లాలోని సకలేష్పూర్ పట్టణంలోకి ఒక పెద్ద ఏనుగుల గుంపు ప్రవేశించటాన్ని ఈ వీడియో చూపిస్తుందట. కానీ ఇది అస్సాంలోని నేషనల్ హైవే 39 మారంగి సర్కిల్ కార్యాలయం సమీపంలో జరిగింది. కర్ణాటకలో కాదు. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.